గురుబలాన్ని పెంచుతుంది. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే గురువు 9వ భావంలో ఉన్నందుకు, అది కూడా బుధ శుక్రులతో ఉన్నందుకు బ్యాంకింగ్ సెక్టార్స్, టీచింగ్స్, ట్రైనింగ్స్, ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు, తండ్రి గారికి గతంతో పోల్చుకుంటే కొంత అభివృద్ధికరమైనటువంటి వాతావరణం, ఇదంతా కూడా జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు గ్రహాల కలయిక ఉంటాయి కాబట్టి ఈ సమయాలు ఎక్కువగా ఉంటాయి. మరియు ఉపనయనాది సంస్కారాలు చేసుకోవడానికి అనుకూలించేటువంటి సమయం ఇచ్చిన వారికి చెప్పాలంటే. అయితే ఇక్కడ కొన్ని ప్రయత్నాలు, కొన్ని మాట్లాడుకొని సెట్ చేసుకోవడానికి కూడా అనుకూలిస్తుంది. కాకపోతే ఇంతకాలం మీకు పంచమంలో శని ఉన్నందుకు, పంచమ శని ఎప్పుడు కూడా ఏంటంటే మనము కొన్ని నిర్ణయాలు త్వరగా తీసుకోవాల్సిన ఆలస్యం చేయడం, కొంచెం ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని త్వరగా తీసుకుని తొందరపడి తీసుకున్నామే అనుకునే స్థితి ఇస్తున్నటువంటి మీకు ఈ గురువు దృష్టి, శుక్రబుధులతో కలిసినటువంటి గురువు దృష్టి గతంలో తీసుకున్న నిర్ణయాలని సరి చేసుకోవడానికి అనుకూలిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దశమంలో ఉండేటువంటి కేతువు, పంచమంలో ఉండేటువంటి శని ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇక్కడ రాంగ్ స్టెప్ పడుతున్నాం. మరియు మీకు వృశ్చికం వారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత బాగుండాలి అంటే గణపతి యొక్క ఆలయానికి రోజు వెళ్ళడం చేయండి. గణపతి ఆలయం కానీ ఆంజనేయ స్వామి ఆలయం కానీ రెగ్యులర్గా వెళ్ళడం మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అదేవిధంగా ఉన్నత విద్యా సంబంధించిన విషయాలకు చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ సప్తమంలో కుజుడు కూడా ఉంటున్నాడు కాబట్టి కొంచెం జీవిత భాగస్వామితో కానీ పార్ట్నర్స్తో కానీ కొంచెం ఘర్షణ, ఏదో తెలియని ఒక పోటీతత్వం వల్ల ఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. రెండవ వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఈ 3 గ్రహాలు ప్రతి 9వ స్థానంలో ఉన్నాయి. కాకపోతే ఉద్యోగరీత్యా మార్పులు జరుగుతాయి అనేటువంటిది చూపిస్తుంది. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది, అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశి నాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినప్పుడు ఒక యోగం ఏర్పడింది. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది ఆ రాశిలో, ఆ 3 కలిపిన ఒక యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉంది అనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం అంటే రాశి నక్షత్రము ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కలిసి ఉంటాయి. అష్టగ్రహ కూటములు పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా ఈ లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందేవో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో మనకి శుభగ్రహాల కలయిక, క్రూర గ్రహాల కలయిక 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాల కలయిక మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక ఉంటుంది. అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు ఒక క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలాగా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి? రాహు, రవి, కుజుడు, కేతు నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, 10వ భావంలో ఉంటే చాలా మంచిది. లాభభావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో ఈ గురు శుక్ర బుధ పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావం చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఇక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడం,
మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగం, గృహయోగం, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మరి అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి సంబంధించిన విషయాలు అనుకూలం, తొమ్మిదిలో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది, 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తి ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో ఉచ్చంగా ఉంటారు కదా, శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్ లో ఉన్నాయనుకోండి, అదే ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, రెండులో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండి సంతానంతో, ఫ్రెండ్స్తోనే ప్రేమించిన వారితో గొడవలు, 12లో ఉన్న అనవసరమైన వ్యసనాలు, ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము ఫలానా రాసుల్లో ఉన్నప్పుడు ఫలానా భావాల్లో మారిపోతుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలైతే మీకుండి ఆ మహాదశలు నడుస్తున్నాయో, ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు అంతర్దశలు రావాలి, రాకుండా ఏమీ ఎప్పుడు ఇబ్బంది పెట్టదు, అంటే మనకు ఆ కర్మ రాదనమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ రూపంలో మంచిగానే చెడుగానే వస్తుంది అన్నమాట. ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలంటే దానికి ఇవ్వడం, ఆ మంత్ర సాధన చేయడం చేస్తుంటారు. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసిన దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మనం గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం ఏమంటే మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో, అంటే రూపీ యొక్క రూపం మారుతుంది చెప్పుకుంటున్నాం అటువంటి వాటికి, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైన ఎండలని చెప్పుకున్నాం, అదేవిధంగా విపరీతమైన వర్షాలు ఎండలు కూడా పెరుగుతాయి, యుద్ధ సంబంధించిన పెరుగుతుంది, మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జల ప్రళయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు వెళ్ళి కలిసినందుకు కొన్ని ప్రదేశాల్లో భూముల యొక్క రేట్లు పెరగడం, కొత్త వాహన సంబంధించిన విషయాలు కొంత అప్గ్రేడ్స్ రావడం, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడం, కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం, ఏంటి ఇలాంటి తీర్పులు ఇస్తుంది కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి, అంటే ఏంటి రిజర్వేషన్స్ క్యాన్సర్, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటివి గవర్నమెంట్ తీసుకురావడం కూడా మనకి జరుగుతుంది ఈ యొక్క గ్రహ